నెల్లూరు జిల్లాలో ఒకే రోజు 3 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. పలమనేరు, నగరి, మదనపల్లె నియోజకవర్గాల్లో ప్రజాగలం పేరుతో చంద్రబాబు సభలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అవినీతి పేపర్తో టీడీపీపై బురద జల్లే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నగర ఎమ్మెల్యే రోజా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర్ రెడ్డి సమాధి, ఆ సమాధి దగ్గర ఎవరు తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు, ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణుడు వారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వైపుతో ఇద్దరు లేపేసిన వ్యక్తి వివేక. ఏ తమ్ముళ్ళు చూసారా? ఈరోజు బస్సులో ఎవరున్నారు బస్సులో? గొడ్డని వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేంతనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేసేసిన వాడు మీరు ఒక లెక్క. 2165 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ. పనికి మాలిన అవినీతి పేపర్, అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు. ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత, మీ భవిష్యత్తుకు నాది నాంది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇస్తాం. ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తెస్తాం, పెట్టుబడులు వస్తాయి, మీ ఊర్లో పనిచేసుకునే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యత నిన్న కూడా చూశారు. కుప్పంలో ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు. దానివల్ల బ్రహ్మాండమైన ఆదాయం వస్తా ఉంది. అదే హామీ ఇస్తున్నా. మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, అది బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటూ మెరుగైన ఆదాయాన్ని సంపాదించే మార్గం చూపిస్తారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా? కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే? ఇక్కడ ఏమన్నా చేశారా? నేను ఇప్పుడే చూశాను. భువనేశ్వరం ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏం తమ్ముళ్ళు, మీరు నమ్ముతారా? ఇది నమ్ముతారా? మీరు ఇలాంటి పనిచేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బటన్ నొక్కారని ఒట్టి బటన్ నొక్కుతున్నాడు అప్పుడప్పుడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కింది ఎంత? నువ్వు బొక్కింది ఎంత? నీ వాటా ఎంత చెప్పమని సవాలు విసురుతున్నా.
47 రోజులు మీ కుటుంబం ఆలోచించండి. మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక. మళ్ళీ మంచి రోజులు కావాలా, మళ్ళీ రావణాసుడి పాలన కావాలా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా, ఒకప్పుడు కరెంట్ బిల్లు ఎంత ఉండే తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత ఉండేది? 200 రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు ఎంత? 800-1000 రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఉద్యోగులు 47 రోజులు చాలా కీలకం. మీరు నిబంధనలు అమలు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. 5 ఏళ్లు మిమ్మల్ని బానిసలుగా చూశారు, వాళ్ళ అంతు తేల్చే రోజు వచ్చింది. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే. కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం, మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ గౌరవాన్ని పెంచుతాం. మీకు గౌరవంగా జీతాలు పెంచడం కానీ అన్ని చేస్తాం. పిఆర్సీ ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగుడు ఆలోచించాల్సింది రేపు